సామాజిక సేవలో బిగ్ టీవీ ముందుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఒకే రోజు 100 హెల్త్ క్యాంపులు ఇవాళ ఒక్కరోజే నిర్వహిస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రాగట్లపల్లిలో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. మెదక్ జిల్లాలో ఒకే రోజు 8 చోట్ల వివిధ ప్రాంతాల్లో కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గము పిడిచాడు దగ్గర అంటే రాగట్లపల్లి గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ రాగట్లపల్లి గ్రామానికి గజ్వేల్ ఎమ్మెల్సీ అంటే ముఖ్య అతిథిగా రావడం జరిగింది యాదవరెడ్డి గారు. వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా డాక్టర్ ఇక్కడికి వచ్చి కూడా వైద్యులు అంటే ఏ రకంగా రోగులను పరీక్షించడం చూడడం జరిగింది. దీంతో పాటు ఒకేసారి అంటే దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 100 మెడికల్ క్యాంపులు మార్చి 2 తారీఖు నిర్వహించాలని చెప్పి ఎప్పుడైతే బిగ్ టీవీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది దానికి అనుకూలంగా చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది. రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు వైద్యులు ఆ తర్వాత కూడా చాలామంది పార్టీలకు అతీతంగా కూడా ప్రాంతాలకు దూరం అంటే దగ్గరగా వచ్చి ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో పేషెంట్లు కావచ్చు లేకుంటే చిన్న చిన్న బీపీ షుగర్ ఇలాంటి వాటి కూడా చాలామంది బాధపడుతున్నారు. వారికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో యొక్క బిగ్ టీవీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగా యాదవరెడ్డి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. అడగగానే ఒకటి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. నిజంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ రోజు మాత్రం అంటే 100 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా బిగ్ టీవీ యాజమాన్యానికి 2 తెలుగు రాష్ట్రాలలో ఒకటే రోజు 100 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి వాళ్ళ స్టాఫ్కు కూడా అభినందన తెలియజేసుకుంటున్నా. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీడియా అంటే ప్రజల సమస్యలు మాత్రమే ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకుపోయి అవి సాల్వ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు కీలక పాత్ర వహిస్తారు. కానీ దాంతో పాటు కూడా సమాజ సేవ, సమాజంలో అవసరమున్న ఇతర కార్యక్రమాలలో కూడా వాళ్ళు పాల్పంచుకోవడము దానికి ఇది నిదర్శనము. ఇది చాలా అభినందనీయము. ఎందుకంటే ఈరోజు మా గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ రూరల్ మండలంలోని రాగట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మా సోదరుడు ఎక్స్ సర్పంచ్ పాండు గారి ఆధ్వర్యంలో దుర్గారెడ్డి గారి కోరిక మేరకు ఇక్కడ బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే బిగ్ టీవీ యాజమాన్యం కూడా ఉడతా భక్తిగా సమాజానికి మా వంతు మేము కృషి చేస్తామని ముందుకు రావడము చాలా అభినందనీయం. రాబోయే రోజుల్లో కూడా ఇటు మెడికల్ క్యాంపులతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ విధంగా వారు సేవలు అందించాలని కోరుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మళ్ళొక్కసారి శుభాభినందనలు తెలియజేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అసలు మీరు నిజంగా ఎమ్మెల్సీ కాకముందు చాలా రోజుల నుంచి కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. ఇటీవల బాగా కూడా షుగర్, బీపీ ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. వాటిని వీటిని నివారించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను? వాస్తవానికి మేము స్టూడెంట్గా ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో అది 75 to 81 ఆ రోజులలో బీపీ గురించి కానీ షుగర్ గురించి కానీ ఒకటి మా అధ్యాపకులకు మాకు చెప్పేది ఏంటంటే ఇది వంశపారంపర్యంగా వచ్చే బీమారి అనే ఒక దృక్పథంతో మాకు బోధించేవారు. కానీ ఈ మధ్యకాలంలో రీసెర్చ్గా కాలర్స్ ద్వారా తెలుస్తున్నది ఏంటి అంటే వంశపారంపర్యంతో పాటు మనము అవలంబిస్తున్న ఫుడ్ హ్యాబిట్సే కానీ యాక్టివిటీస్ విషయంలోనే కానీ పొల్యూషన్ విషయంలో కూడా చాలా ప్రభావితం చూపుతున్నది. దానికి తోడు ఈరోజు మెజారిటీ పీపుల్ గ్రామీణ ప్రాంతాలలో అనుకోండి ఒకటి మనకు ఫిజికల్ ఎక్సర్సైజు చాలా తగ్గిపోయింది ప్రజలలో. వ్యవసాయ పరంగా తీసుకుంటే అధికారులు కానీ ఎవరైనా కానీ మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయే వరకల్లా కూడా దానికి కూడా కొంత కారణమవుతుంది. ఈ ఫుడ్ హ్యాబిట్స్తో పాటు జెనెటిక్గా కూడా కొంత ఉన్నప్పటికీ కూడా జెనెటిక్ కంటే ఎక్కువ కూడా ఈ రోజులలో పొల్యూషన్, వాతావరణ కాలుష్యం కానీ మనం తీసుకునే ఫుడ్ కాలుష్యం కానీ ఇలా ఇన్ని రకాల వల్ల కూడా ఇలా మెజారిటీ జనాభాలో ఈ షుగర్ ఉన్నది, బీపీ కూడా ఉన్నది. దీనికి ఒకటి ఏంటి అంటే కొంచెం ఇది ఇమీడియట్గా దుష్ఫలితాలు ఇచ్చే డిసీజ్ కాదు. దీన్ని మనము ముందుగా గుర్తించి సరి అయిన చర్యలు తీసుకొని సరి అయిన నివారణ చర్యలు పాటిస్తే ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్లో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ మందులు తీసుకునే విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇది పెద్ద ప్రాణాంతకం కాదు. కాబట్టి ప్రజలు ఇది గ్రహించి బీపీ విషయంలో కానీ షుగర్ విషయంలో కానీ అది దాని
నయం చేసుకోవడము మీ చేతులలో ఉన్నది, డాక్టర్ చేతుల్లో కాదు. ఒక్కసారి గుర్తించినాక డాక్టర్లు సూచనలు మాత్రమే చేస్తారు. వారు సూచించిన విధంగా మనం కార్యక్రమాలు తీసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ ఈ డాక్టర్ గారు సూచించిన సూచనలు తగు రీతిలో పాటించాలి. థ్యాంక్ యూ. నిజంగానే చూడొచ్చు మెదక్ జిల్లాలో మాత్రం ఒక రోజు మాత్రం 8 చోట్ల ఈ యొక్క హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. జైరాబాద్లో, ఆ తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, ఆ తర్వాత సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారంలో, ఆ తర్వాత పడంచేరు చిటుకులు గ్రామంలో ఇలాంటి 8 చోట్లకు కూడా ఏకకాలంలో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్రజలు కూడా చాలామంది వచ్చి కూడా ఇక్కడ వైద్య పరీక్ష నిర్వహించుకొని ఉచితంగా మందులు కూడా తీసుకెళ్తున్న విషయమే తెలుస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, రాగట్లపల్లి.